ఆంధ్రాలో కూటమికే అధికారం ఖాయమని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇంటలెక్చువల్ ఫోరంలో కీలకమైనటువంటి వ్యక్తి లెక్క చాడా శాస్త్రి గారు ఆయన ఒక లెక్క డీటెయిల్గా చెప్తున్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. ఆంధ్ర ఎన్నికలు ఒక 10-15 రోజుల కిందటి వరకు టగ్ ఆఫ్ వార్ లాగా అనిపించి కాస్త జగన్ది పై చేయాలని అనిపించింది. 95 నుంచి 100 సీట్లతో మళ్ళీ జగన్ వస్తాడని నేను అంచనా వేశాను. దానికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో జగన్ అంటే ఇప్పటికీ ఆదరణ ఉంది, కానీ పట్టణ ప్రాంతాల్లో జగన్ మీద బాగా వ్యతిరేకత ఉంది. కానీ గ్రామీణ ప్రాంత ఓటర్లు ఓట్లు వేసే అంతలాగా పట్టణ ప్రాంత ఓటర్లు ఓట్లు వేయరు. అందుకని నేను జగన్ గెలుస్తాడని అంచనాకు వచ్చాను. అయితే జగన్ తన పార్టీ ఎన్నికల ప్రచారం మొత్తం తన భుజాల మీద వేసుకున్నాడు. వైఎస్ఆర్సీపీలో జగన్ తప్ప అంతలాగా ఓటర్లను ఆకట్టుకునేటువంటి మరొక నాయకుడు లేకపోవడం వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు పెద్ద లోటు. అందువల్ల వైఎస్ఆర్సీపీకి జగన్ ప్రచారం ప్రజలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో అనుమానమే. ఎందుకంటే జగన్ తన ప్రచారంలో సుమారు 106 నియోజకవర్గాలను చుట్టబెట్టాడు. అయితే దానికి తగ్గ ఫాలో అప్ ప్రచారం చేసే పాపులర్ నాయకుల లోటు వైఎస్ఆర్సీపీ పార్టీలో బాగా కనిపించింది. అయితే అటు టీడీపీ కూటమిలో బాబు, పవన్, పురంధేశ్వరి కాకుండా కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా ఆంధ్ర ఎన్నికల్ని సీరియస్గా తీసుకుని ప్రధాని మోడీ, అమిత్ షా వంటి ఉద్దండులు ప్రచారానికి దింపింది. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ ప్రచారం చివరి రోజుల్లో బాగా ప్రచారం చేయడంతో తటస్థ ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపేటట్లు చేయడంలో టీడీపీ సఫలం చెందింది. అలాగే కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం వస్తుందని అన్ని సర్వేలు చెప్తూ ఉండటంతో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఒక వర్గ ఓటర్లు భావించడం కూడా జరిగింది. ఇది కూడా టీడీపీకి ప్లస్ పాయింట్గా పరిణమించింది. అలాగే మోడీ చివరి నిమిషం ప్రచారంతో ఓటర్లను తన వైపు తిప్పుకుంటారనే నమ్మకం ఒకటి ఉంది. ఇది ఆంధ్రాలో ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. ఇక చివరిగా పడ్డ ఓట్ల శాతం భారీగా ఉండడంతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అంచనా వేస్తున్నారు. అంటే జగన్ అభిమానులు దాన్ని జగన్ పాజిటివ్ ఓటుగా తీసుకుంటే, బాబు అభిమానులు దాన్ని జగన్పై తీవ్ర వ్యతిరేకతగా అనుకుంటున్నారు. అయితే నా దృష్టిలో రెండు పార్టీలు ఎన్నికలు హోరాహోరీగా పోరాడి చివరి ఓటు వరకు తమ పార్టీలకు ఓటు వేయించుకునే ప్రయత్నం చేశారు. అందుకే అంత భారీగా ఓటింగ్ జరిగింది. రెండు పక్షాల కేడర్ చాలా బలంగా ఉన్న చోట ఇలాగే భారీ పోలింగ్ జరుగుతోంది. బెంగాల్లో కూడా ఇలాగే 75% దాటి పోలింగ్ జరిగింది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుంటే రెండింటి మధ్య చాలా చోట్ల క్లోజ్ ఫైట్ ఉండడంతో వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ కూటమి మధ్య 5% కంటే పెద్దగా ఓట్లు తేడా ఉండదు. సాధారణంగా ఎప్పుడో తప్ప ఉన్న ప్రభుత్వం పనితీరుకి మెచ్చి పాజిటివ్ ఓటు వేసే అలవాటు భారతీయ ఓటర్లకు లేదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల విషయంలో వరుసగా 2 టర్ములు ఏ ప్రాంతీయ పార్టీకి అధికారం అందించినట్లు 1-2 సార్లు తప్ప పెద్దగా ఎక్కడా లేదు. అందువల్ల జగన్ ప్రభుత్వంపై ఉన్న కొంత వ్యతిరేకత కారణంగా ఇక సీట్ల విషయానికి వస్తే టీడీపీ కూటమికి 95 నుంచి 105 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని నా అంచనా. జూన్ 4వ తేదీ వరకు ఎదురు చూద్దాం. నా అంచనా ఎంతవరకు నిజమవుతుందని చెప్తున్నారు.